వారం రోజుల లోపల దేవాకి మిథుని మీద ప్రేమ ఉంది అని నిరూపించగలిగితే నేను దేవాని నా అల్లుడుగా ఒప్పుకుంటానని మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ చెప్పడంతో మిథున కూడా ఆ ఛాలెంజ్ కి ఓకే అంటుంది. అందులో భాగంగానే దేవాని వాళ్ళ నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తుంది. మిథునతో కలిసి దేవ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళడానికి ముందు ఒప్పుకోకపోయినా వాళ్ళ నాన్నమ్మ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తనతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి టాప్లెస్ జీప్ లో బయలుదేరి వెళ్తారు. మొదటిసారి దేవాతో కలిసి అలా వెళ్తూ ఉంటే మిథున చాలా సంతోషంగా ఫీల్ అయిపోతుంది. ఇక దారిలో పొలాల గట్ల మీద బంతిపూల చెట్లు ఉండే తోటల్లోనూ ఆపి తను అలా సరదాగా తిరుగుతూ బంతిపూలు కోసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక దేవ మిథునతో కలిసి వాళ్ళ నానమ్మ ఊరికి వెళ్లే విషయాన్ని ఎస్ఐకి కానిస్టేబుల్ వచ్చి చెప్పడంతో ఇక అతనైతే ఇలా అనుకుంటాడు, నా చేతికి ఇద్దరు బాగా చిక్కారు, ఇప్పుడు మిథున నా చేతిలో నుంచి తప్పించుకోలేదు అని అనుకుని అతను వాళ్ళు వెళ్లే దారిలో కాపుగాసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవాతో కలిసి మిథున అలా ప్రయాణం చేస్తూ ఉంటే తను చాలా సంతోషపడిపోతూ ఆనందంగా వెళ్తూ ఉంటుంది. కానీ దేవా మాత్రం చిరాకు పడిపోతూ ఉంటాడు. మరొక పక్క ఎస్ఐ గన్నుతో రెడీగా ఉంటాడు. దేవాని కాల్చి మిథునని తన సొంతం చేసుకోవాలన్న దురాలోచనతో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.